ఆగండిరా, ఆగండి. కాశీ, గర్భగుడిలో తాళం చెవి మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా. ఇంకో తాళం చెవి ఇంటి దగ్గర ఉండదా? కాశీ, కో అంటే కోటి తాళాలు కదా అని. అబ్బాయి గారు, అయ్యగారు వెళ్ళమన్నారు, వెళ్ళండి. వెళ్తారా? కూ కాకా కీకి కూకు కేకే కోపా కుర్రతను. ఒరేయ్, మీరంతా ఇక్కడే ఉండండి, నే పిలిచినప్పుడు రండి. ఒరేయ్ బోయిలు, ఆ కోయవాడి దగ్గరికి పోనివ్వండిరా. ఒరే కోయాడా, బుద్ధిగా నా కాళ్ళకి నీ తలతో మ్రొక్కి కళ్ళ కట్టుకో, లేదా ఇది నా వాడ, ఖండ ఖండాలుగా నరికించేస్తాను. శివ 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 శివ. ముందా భక్తులారా ఆగండి. వెనక్కి మనిషి. శివ శివ, వెనక్కి. హర హర, బాగా వెనక్కి. శివ శివ, హర హర, వదలరా, లేకపోతే వాళ్ళని పిలుస్తాను. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి తెలుసా? ఆ లీడకు వచ్చేటప్పటికి నువ్వు చచ్చిపోతావు. శివ శివ. మన ఇద్దరికి స్నేహభావం చెప్పు, నమ్మేట్టు చెప్పు. భక్తులారా ఆవేశపడకండి. శివ శివ, వీడు కారణ జన్ముడు. ఆ మాటకొస్తే అర్జునుడి అవతారం, శివుని ప్రియ భక్తుడు. శివ శివ, దేవరహస్యాలు చెప్పమని కాళ్ళు అట్టుకుంటున్నాడు. మీరు రాకండి, అక్కడే ఉండండి. వాళ్ళిక రారు, నీకేం భయం లేదు, వెళ్ళిపోరా. భయ్యమా నాక? వాళ్ళు నన్ను కొడతారని కాదురా భయ్యం, నీ కోసం నా మీద కొత్తే వాళ్ళని చంపేస్తాను, అది నా భయ్యం. నీలాంటి వాడి కోసం వాళ్ళెందుకు సావాలా? చిత్తం స్వామి. మక్క మాక దీ. శివ శివ, పరస్త్రీలను చూడను, కోయ పిల్లల జోలికి వెళ్ళను. శివ శివ. ఆడుకొని ఇంటికి వెళ్ళండి. శివ శివ, అరగరా అరగరా, శివ 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 శివ, అరగరా, శివ శివ అని ఆ పూజారి గాడు ఒకటే గోల. ఏ శివుడు పలికాడంట? ఆడి చేతి కింద మడుసులు, కాలి కింద భక్తులు, నెత్తి మీద దేవుళ్ళు. ఒక్కడాదుకోలేదు. నీలా, నేనాడి కాలి కింద ఓ పట్టు పడితే చూడు, ఆడి గుడ్లు గూట్లోకి వచ్చాయి. అంచేత నీలా, నువ్వు కొలిసే దేవుడంటూ ఎవడైనా ఉంటే ఆడు గుళ్ళోనూ రాళ్ళలోనూ లేడే. ఇదిగో నా కంటి కురిలోనూ నా కండ సిరిలోనూ ఉన్నాడే. మావా, కంటి గురి కండ సిరి నీకెవరిచ్చినారు? ఆ దేవుడేగా. ఏంటని అనేది? ఆ పూజారంటే దొంగేదవని ఆడిని పోషించి ఆ రాతి బొమ్మని వెనకేసుకొస్తావా? ఆ పూజారి పాపం చేస్తే దేవుని తిడతావెందుకు మావా? చెట్టు కాసిన కాయలన్నీ ఒక్కలాగుండవు. ఆడు తప్పు చేయబట్టే నీ చేత తన్నించాడు ఆ దేవుడు. ఏంటే ఆ దేవుడు చెబితేనే ఆడిని కొట్టానా నేను? అవును మావా, శివుడు అగ్గలిందే శివైనా కుట్టదంట. అంటే నేను శివనా? ఈ ఏళ నేను ఏట కొట్టాలంటే శివుడాగ్య కావాలన్నమాట. దేనికైనా అంతేగా మావా. మావా, ఇవాళ శివరాత్రి, నువ్వు వెళ్ళినా ఏట పడదు. ఓసస్, ఈ ఏళ నేను ఏట తెస్తాను, నీ చేత వండిస్తాను, తింటాను, నీ చేత తినిపిస్తాను. శివుడాగ్య అలా ఉంటే అలాగే కాని మావా. అంటే నా మీద గుర్లేదా నీకు? మావా సరే, నేను ఇవాళ ఏట తేలేకపోతే కొంపకే రాను, అసలు నా ముఖమే చూపించను, అంతే. మావా మావా మావా.
చల్లని తల్లి గౌరమ్మ తల్లి తండ్రి నీవేనమ్మా చల్లని తల్లి గౌరమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవు ముజ్జగాలకే